ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. మరి యవనస్తుడి గుడిగా వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిశీలించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత అనేక వారాలుగా దేవుని వాక్యములో నుండి దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. మరి ఈ వారము దానికి కొనసాగింపుగా మరి ఒక నూతన విషయాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కాబట్టి వర్తమానాలను మీరు పూర్తిగా వీక్షించాలనుకుంటే కనుక మా ఛానల్లో ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇది నా యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరే మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి. వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న నాపై నీ అభిషేకాన్ని నుంచి అద్భుతమైన సందేశాన్ని నా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మీరే కార్యాన్ని జరిగించండి. వింటున్న ప్రతి ఒక్కరు విన్నవారికే కాకుండా దానిని వారి ఆత్మీయ జీవితంలో కొనసాగిస్తూ మంచి ఆత్మీయతలో వారి జీవితాల్లో వారు ముందుకు వెళ్ళగలిగేలా మీరే కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కొడుకుని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కొడుక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడేయమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరు బెస్లెలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడుతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వం నీవే, సమస్తము నీవే, నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా, యేసయ్యా ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే.
సర్వం నీవే, సమస్తము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదని, అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. అనువనువున ఎటు చూచిన నీ రూపం అది నిండెనే, నీ స్నేహం అది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరి ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. చక్కని ఆత్మీయ గీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లేని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీభించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. దేవుని మరుచు జీవితాలు ఏమవునో మీకు తెలుసా? ఈ అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ దేవుని మరిచిపోవడం అంటే ఏంటి, మనం అనుకుంటూ ఉంటాం కొన్ని విషయాలనే దేవుని మర్చిపోవడం, దేవుని గురించిన విషయాలు మర్చిపోవడం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏ విషయాల గురించి చెప్తుంది, దేవుని వాక్యంలో దేనిని మర్చిపోవడం అంటే దేవునిని మర్చిపోవడం అని తెలియజేస్తుందో మొదట ఈ అంశ సందేశంలో మనం ప్రారంభించుకొని ఆ విషయాలని మనం ధ్యానం చేసుకొని దానికి కొనసాగింపుగా దేవుని వాక్యంలో కొంతమంది గురించి మనం ధ్యానం చేసుకుంటూ వారు ఏ విషయాలను మర్చిపోయారు, ఏ విషయాలు మర్చిపోవడం ద్వారా వారి జీవితాలలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగా ప్రియమైన స్నేహితులారా, మొదటిగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు కొన్ని మొక్కుబడులు, కొన్ని వాగ్దానాలు, కొన్ని తీర్మానాలు దేవుని దగ్గర చేసుకున్నాడు. అయితే సంసార సాగరంలో ముందుకు కొనసాగుతూ ఆ విషయాలను మర్చిపోయాడు. ప్రియమైన స్నేహితులారా, మర్చిపోవటం ద్వారా ఎటువంటి పరిస్థితులు యాకోబు, ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఎదుర్కొన్నాడు, తన పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయనే విషయాలు మనం తెలుసుకోవడం జరిగినదంటే దీని నుండి దేవునికి చేసిన మొక్కుబడులు, తీర్మానాలు, వాగ్దానాలు మర్చిపోతే ఎటువంటి పరిస్థితులు మన జీవితాలను మనం ఎదుర్కొంటాం. రెండవదిగా నిర్గమకాండంలో మోసే సిప్పోరాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వారు దేవుడు అబ్రాహాముతో చేసిన నిత్య నిబంధనకు గుర్తుగా ఉన్న సున్నతి విషయం అంటే వారి యొక్క జ్యేష్ఠ కుమారుడికి సున్నతి చేసే విషయాన్ని వారు ఆలస్యం చేశారు, దానిని నిర్లక్ష్యం చేశారు, దానిని చేయడం మర్చిపోయారు. మర్చిపోవడం ద్వారా ఎటువంటి పరిస్థితులు అక్కడ వారు ఎదుర్కొన్నారో మనం తెలుసుకుంటూ రావడం జరిగినది. ఆ విషయాలు తెలుసుకుంటూ ఆ పరిస్థితులు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు ఎదుర్కొన్నాడు, మోసే సిప్పోరాలు ఎదుర్కొన్నారో తెలుసుకుంటూ దాని నుండి వారు ఏ విధంగా బయటపడ్డారు, బయటపడడానికి దేనిని చేశారు, ఏ విషయాన్ని విని వెంటనే గ్రహించి దాన్ని చేశారో, చేయడం ద్వారా దాని నుండి బయటపడ్డారో కూడా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియమైన స్నేహితులారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. వారు దేవుని గురించిన విషయాలు మర్చిపోవడమే కాదు, వాటి విషయమై నిర్లక్ష్యం వారు కలిగి ఉన్నారు, అశ్రద్ధను చూపించారు, అవిధేయత కలిగి ఉన్న వారిగా ఈ ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుని మనం చూస్తుంటాం, మోసే సిప్పోరాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, వారి మీదకి ఎటువంటి పరిస్థితులు వచ్చాయి,
ఎటువంటి పరిస్థితులు దేవునికి చేసిన వాగ్దానాలు, తీర్మానాలు, దేవుని దగ్గర చేసుకున్న మృక్కుబడులు మర్చిపోయే వారి మీదకి వస్తాయి. అంతేకాకుండా దేవుడు పెట్టిన ఆజ్ఞను మర్చిపోయే వారి మీదకి, వాటిని అశ్రద్ధ చేసే వారి మీదకి, వాటిని నిర్లక్ష్యం చేసే వారి మీదకి, వాటి ఎడల అవిధేయత చూపించే వారి మీదకి ఎటువంటి పరిస్థితులు వస్తాయో 2 సందర్భాల నుండి మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ వారం దానికి కొనసాగింపుగా మరి ఒక నూతనమైన విషయాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం. ఏ విషయం అంటే దేవుని గురించిన విషయాలు. మరి ఒక కుటుంబము దేవుని వాక్యంలో మర్చిపోయారు. వారు ఏ విషయాన్ని మర్చిపోయారు, మర్చిపోవడం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబంలో ఎదురయ్యాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఈ విషయాలు మనం ధ్యానం చేసుకోవాలనుకుంటే కనుక రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుంటే కనుక ఈ సందేశంలో ఈ విషయాలు మనం ధ్యానం చేసుకోగలం. ప్రియమైన స్నేహితులారా, రూతు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలని మీ కొరకు నేను చదువుచున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కెలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే ఈ యూదా దేశంలో కరువు అనేది సంభవించింది. కరువు అనేది అక్కడ కలిగింది. అయితే ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడైతే అక్కడ కరువు అనేది ఏర్పడిందో, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయో, అక్కడ ఉన్న ఒక యూదా బెత్లెహేమునకు చెందిన ఒక కుటుంబం ఏం చేశారంటే ఆ కరువు పరిస్థితులు వారు భరించలేక, ఆ కరువు పరిస్థితిలో వారు నిలువలేక, అంతేకాకుండా ఆ కరువును వారు ఎదుర్కొనలేక, ఆ కరువులో వారి యొక్క విశ్వాసానికి ఆధారమైన దేవుడు అద్భుత కార్యాలు చేయగలనే విషయాన్ని వారు మరిచి వారు ఏం చేశారంటే ఆ కుటుంబానికి చెందిన 4 మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళారు. కరువు పరిస్థితులు అక్కడ ఎదురయ్యి ఆ ప్రాంతంలో ఎదురైనప్పుడు ఆ కరువు పరిస్థితులకు వారు నిలవలేకపోయారు. ఎవరంటే ఎలీమెలెకు, నయోమి, వారి యొక్క 2 కుమారులు అంటే వీరు 4. వీరు నిలవలేకపోయారు, ఎదుర్కొనలేకపోయారు. దేవుడు కరువు పరిస్థితుల్లో కూడా అద్భుత కార్యాలు చేయగలడనే విశ్వాసం వారిలో లేదు. అయితే ప్రియమైన స్నేహితులారా, కరువు పరిస్థితుల్లో దేవుడు అద్భుత కార్యాలు చేయగలడా అనే ఆలోచన చాలా మందిలో వస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం మనం చూస్తుంటే ఇస్సాకు మనకు కనబడుతూ ఉంటారు. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు జీవిత చరిత్ర మనం చూస్తున్నప్పుడు తన జీవిత కాలంలో ఒక సందర్భంలో ఏమైందంటే కరువు ఎదురైంది. ఆ సందర్భంలో దేవుడు ఇస్సాకుని గొప్పగా దీవించారు, ఆశీర్వదించారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాలు ఇస్సాకు గురించి చరిత్ర ఈ 4 తెలుసా తెలియదని మనం ఆలోచిస్తే కనుక దేవుని వాక్యాన్ని బట్టి తెలుసని మనం తప్పక తెలుసుకోవాలండి. ఒకవేళ వీరికి తెలియకపోయినా వీరి పూర్వపు తరాల వారు, అంతేకాకుండా అక్కడున్న ప్రజలకు కూడా ఈ విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకు ఈ విషయాలు ఎంత కాన్ఫిడెంట్గా నేను చెప్తూ ఉన్నానంటే ఆ పూర్వకాలంలో వారి యొక్క పితరుల విషయాలు, వాళ్ళ పితరుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు వీరందరికీ ఏ విధంగా తెలియజేయబడతాయి అని మనం ఆలోచిస్తే కనుక దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మొదటిగా కీర్తనల గ్రంథము 78వ కీర్తన 3-8 వరకు రాయబడిన చరణ భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించునని ఆసాపు పాడిన ఈ కీర్తనలలో ఈ చరణ భాగంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ కీర్తన ఈ చరణ భాగాల్ని మనం చూసినట్లయితే మనకి ఏ విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయంటే, మొదటిగా మాకు తెలిసిన సంగతులని అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. రెండవదిగా మాకు వివరించిన సంగతులని కూడా అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. మూడవదిగా ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదమని మనకు కనబడుతూ ఉంటుంది. నాలుగవదిగా అదే విధముగా రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి అని అక్కడ మనకు కనబడుతుంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా జరుగుటను బట్టి ఈ విధంగా ఇశ్రాయేలులో ఉన్న ప్రతి తరము వారు ఏమయ్యారు
ఏమయ్యారంటే దేవుని యందు నిరీక్షణ గలవారే వారందరూ ఉన్నారు. దేవుని క్రియలు వారందరూ మరొక ఉండినట్లు వారి పిల్లలకు ఆయన బలమును, అంతేకాకుండా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ దాచకుండా వీరు ఏం చేసేవారంటే తెలియజేస్తూ ఉండేవారు. దేవుని గురించిన విషయాలు, దేవుడు వారి పట్ల చేసిన అద్భుత కార్యాలు, దేవుని క్రియల గురించి వారి పిల్లలకు వీరందరూ తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా జనరేషన్ అనేది వస్తుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎవరంటే ఇశ్రాయేలు వారిలో, ఇశ్రాయేలు సంతానంలో ఈ విధంగా కొనసాగించబడుతూ ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఎందుకంటే వారి పిల్లలు కూడా దేవుని యందు నిరీక్షణ గలవారే ఉండాలి. అంటే రాబోతున్న తరము కూడా దేవుని యందు నిరీక్షణ గలవారే ఉండాలి. వారు దేవుని యందు నిరీక్షణ గలవారే అంటూ దేవుని క్రియలను, దేవుడు వారి పితరుల పట్ల చూపించిన ప్రేమను, చేసిన అద్భుత కార్యాలను వారు మరొక ఉండినట్లు వీరేం చేసేవారంటే ఆ అద్భుత కార్యాలను, దేవుడు వారి ఎడల చూపించిన ప్రేమను, దేవుని క్రియలను వారి పిల్లలకు తెలియజేస్తూ ఉండేవారు. ఈ విధంగా జనరేషన్ ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ రావడం ద్వారా ఇశ్రాయేలు సంతతిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు వారి పితరుల ఎడల చూపించిన ఆ అద్భుత కార్యాలు, దేవుడు వారి పితరుల ఎడల చేసిన అద్భుత కార్యాలు, దేవుడు వారి ఎడల చూపించిన ప్రేమ ప్రతి ఒక్కరికి తెలియజేయబడిందండి. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 4:1-10 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇంకే విషయాలు కనబడుతూ ఉంటాయంటే ఆ అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలకు జ్ఞాపకంగా కొన్ని గుర్తులు కూడా దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథం 4:1-10 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడే తాను యోర్దాను నది లేక యోర్దాను దగ్గర చేసిన అద్భుత కార్యాన్ని జ్ఞాపకార్థంగా ఉండినట్లు దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలు చొప్పున 12 రాళ్లను నిలవబెట్టమని దేవుడే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా యాజకుల కాళ్ళు ఎక్కడైతే యోర్దాను నడుమ నిలిచాయో ఆ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మరింకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే కనుక యెహోషువ గ్రంథం 4:20-24 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటే కనుక వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా, అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచువలనని యెహోషువ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన మన స్నేహితులారా 12 రాళ్లను ఎక్కడైతే యాజకులు నిలవబడ్డారో అక్కడ పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇంకొక 12 రాళ్లను గిల్గాలులో కూడా జ్ఞాపకార్థంగా పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన మన స్నేహితులారా, అయితే దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు ఎందుకు తెలియజేయాలంటే యెహోవా బాహువు బలమైనదనే విషయము భూనివాసులందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు పట్ల చూపిన ఆ ప్రేమ, అద్భుత కార్యాలు, చేసిన అద్భుత కార్యాలు అందరికీ తెలియజేయబడాలని ఇశ్రాయేలీల పిల్ల తరాలకు దేవుడు చేసిన అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని తెలియజేస్తూ వచ్చేవారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విధంగా ప్రతి తరము వారికి ఈ విషయాలు తెలియజేయబడ్డాయి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలీల తరతరాలే కాదు ఆ కాలాలలో ఉన్న అన్య జనాంగము కూడా దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసుకునేవారు. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాలు మనం చూస్తున్నప్పుడు ఇరుకో పట్టణ ప్రాకారం మీద నివాసం ఉంటున్న రాహాబు ఇశ్రాయేలు ఎడల దేవుడు చూపిస్తున్న ఆ కృపను, దేవుడు చేస్తున్న అద్భుత కార్యాల గురించి విని ఆ దేవునిని విశ్వసించి ఆమె కుటుంబము రక్షించబడినట్లు దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథం 2:15 అంతేకాకుండా యెహోషువ గ్రంథం 2 ద్వారా, అంతేకాకుండా యెహోషువ గ్రంథం 6:20-25 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయం మనకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా యెహోషువ గ్రంథంలో గిబియోనీయులు కూడా మనకి కనబడుతూ ఉంటారు. ఈ గిబియోనీయులు కూడా దేవుడు ఇశ్రాయేలు వారి పట్ల చూపిస్తున్న ప్రేమ, అద్భుత కార్యాల గురించి విని మారు వేషంలో వారు వచ్చి ఏం చేసుకున్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలీలతో ఒక సమాధాన నిబంధనను వారు చేసుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనకి యెహోషువ గ్రంథం 9:10 మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా యెహోషువ గ్రంథం 5:1 మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకి ఏ విషయాలు కనబడుతూ ఉంటాయంటే ఇశ్రాయేలీలకు శత్రు రాజులుగా ఉన్న అమోరీయుల రాజులు, అంతేకాకుండా కానానీయుల రాజులు యోర్దాను నీళ్లను దేవుడు ఎండ చేసిన వార్తను విని వారి గుండెలు చెదిరిపోయానని అక్కడ మనం చూస్తూ ఉంటాం. వారిలో భయం అనేది కలిగింది. అంతేకాకుండా ధైర్యము లేని పరిస్థితులు వారిలో ఏర్పడి అనే విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు ఇశ్రాయేలు వారి ఎడల చూపిన ప్రేమ, వారి ఎడల దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల గురించి, దేవుడు వారి పట్ల చూపిన కృప గురించి ఇశ్రాయేలు తరతరాల వారు తెలుసుకోవడమే కాదు, ఆ కాలాలలో ఉన్న అన్య జనాంగము, అక్కడున్న
ప్రజలకు కూడా ఈ విషయాలని తెలియజేయబడేవని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఒక తరము నుండి మరి ఒక తరము వారికి దేవుడు తన ప్రజల పట్ల చేసిన ఈ అసాధ్యమైన అద్భుత కార్యాలు తెలియపరచబడుతూనే ఉన్నాయనే విషయాలు ఇప్పుడు వరకు తెలియజేసిన విషయాలు బట్టి మీకు తెలియజేయబడుతుంది. అయితే ఇదే విధానంలో ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో కరువు కలిగినప్పుడు దేవుడు తన కృపను చూపించిన విషయము కూడా ఆ తరతరాల వారు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ విషయం కూడా తెలియజేయబడే ఉంటుంది. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇస్సాకు జీవిత చరిత్రను మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు అతని భార్య, అంతేకాకుండా వారిద్దరికి పిల్లలు ఎవరంటే యాసావు, యాకోబు. అదేవిధంగా ఇస్సాకు దాసులో ఉన్నారు, పశువులో ఉన్నారు. ఆ సందర్భంలో కరువు అనేది ఏర్పడింది. కరువు పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు ఇస్సాకుతో ఏమన్నారంటే, నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టకు, నీవు ఐగుప్తుకు వెళ్ళకు, ఇక్కడే ఉండన్నప్పుడు ఇస్సాకు దేవుని మాటను విన్నాడు. దేవుని మాట ప్రకారం అక్కడే ఉండుట ద్వారా ఇస్సాకు 100 పంటను పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఇస్సాకు ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నప్పుడు ఫిలిస్తీన్లలో అసూయ కలిగిందంట. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలు మనకి ఆదికాండం 26వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా యోసేపు గురించి మనం చూస్తుంటాం. యోసేపు, అంతేకాకుండా యోసేపు ద్వారా అతని తండ్రి, అతని అన్నదమ్ములకు కరువు సమయంలో ప్రియమైన అవన స్నేహితులారా దేవుడు వారిని పోషించినట్లు, కరువు పోయేంత వరకు వారిని పోషించినట్లు దేవుని వాక్యం మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనకి ఆదికాండం 41వ అధ్యాయం 28 నుండి 36 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, 47 నుండి 57 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, 42వ అధ్యాయం, అంతేకాకుండా 47వ అధ్యాయం 1 నుండి 2 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఆదికాండం 50వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలీలను సీను అరణ్యంలో వారికి ఉదయము ఆహారం, అంతేకాకుండా సాయంకాలంలో మాంసము దేవుడు అనుగ్రహించి వారిని పోషించడమే కాకుండా ఇశ్రాయేలీలో వాగ్దాన దేశమైన కానానికి వచ్చినప్పుడు వరకు అంటే 40 సంవత్సరాలు వారి అరణ్య ప్రయాణంలో దేవుడు వారిని పోషించి వారిని నడిపించినట్లు, వారికి శ్రేష్టమైన ఆహారాన్ని దయచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు మనకి నిర్గమాకాండం 16వ అధ్యాయం 12వ వచనం ద్వారా, 16వ అధ్యాయం 35వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు ఇశ్రాయేలీల్లో తరతరాలంటే ఇశ్రాయేలీల్లో కొన్ని జనరేషన్స్లో ఇటువంటి అద్భుత కార్యాలు, కరువు లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుడు ఇస్సాకు పక్షాన దేవుడు అద్భుత కార్యాన్ని చేశారు. యోసేపుని ఏర్పరచుకుని యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబుని, అంతేకాకుండా యోసేపు యొక్క అన్నదమ్ములను కూడా ఆ కరువు సమయంలో పోషించినట్లు మనం చూస్తుంటాం. ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో వారికి ఆహారాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు దయచేసి వారిని కూడా ముందుకు నడిపించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయబడుతూనే ఉన్నాయి. ఆ ఇశ్రాయేలీల తరతరాల వారు ఈ విషయాలని తెలుసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా ప్రియమైన అవన స్నేహితులారా, కరువు లాంటి పరిస్థితులలో తన ప్రజలను ఆకలికి దేవుడు విడిచిపెట్టలేదు. ఆకలికి విడిచిపెట్టకుండా వారికి శ్రేష్టమైన ఆహారం ద్వారా వారిని తృప్తిపరుస్తూ దేవుడు వారి పట్ల దేవుని తన యొక్క కృపను చూపించినట్లు, తన యొక్క దయను చూపించినట్లు, తన యొక్క ప్రేమను వెల్లడి చేసినట్లు దేవుని వాక్యంలో ఈ చరిత్ర విషయాల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అయితే ఈ విషయాలన్నీ ఎలీమెలకు, అంతేకాకుండా నయోమికి కూడా తెలిసే ఉంటాయి. కానీ కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి పరిస్థితులు ఎదుర్కొనలేక వారు ఏం చేశారండి, మోయాబు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయారంట. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, దీనికి మూల కారణం ఎవరని మనం ఆలోచిస్తే కనుక ఎలీమెలకు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక మనుషుడు వెంట పెట్టుకొని తన కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళుటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, చరిత్రలో దేవుడు తన ప్రజలలో చూపిన ప్రేమ, అంతేకాకుండా తన ప్రజలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, కరువు లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు వారి పట్ల చూపిన ప్రేమ, దేవుడు వారికి సమకూర్చిన ఈ శ్రేష్టమైన ఆహారం, ఇవన్నీ వారికి తెలిసినప్పటికీ వారు కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు వారు ప్రాంతాన్ని విడిచి మోయాబు దేశానికి వారు వెళ్ళడానికి మూల కారణం ఎవరంటే ఎలీమెలెకే వారి కుటుంబాన్ని అంతటిని వెంట పెట్టుకొని వెళ్ళాలనే విషయం రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అయితే వెళ్ళుట ద్వారా ఎటువంటి పరిస్థితులు ఆ కుటుంబం ఎదుర్కొన్నారు, వెళ్ళుట ద్వారా దేవుడు వారి పట్ల చూపిన, దేవుడు తన ప్రజల విషయమై చేసిన ఏ కార్యాన్ని వారు మర్చిపోవడం ద్వారా, ఏ విషయాన్ని వారు మర్చిపోవడం ద్వారా, మర్చిపోయి వారి ప్రాంతాన్ని విడిచి వారు వేరొక ప్రాంతానికి వెళ్ళటం ద్వారా ఆ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా మారాయో వచ్చే వారం మనం ధ్యానం చేసుకుంటే ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత,
ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు యవనస్తుడి కుడికిలో వాక్యం ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి కరువు లాంటి పరిస్థితులలో నీవు నీ ప్రజల ఎడల చూపిన ప్రేమ కృప, నీవు వారి ఎడల చేసిన అద్భుత కార్యాలు గురించి ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా. ఈ విషయాలన్నీ ఇశ్రాయేలు తరతరాల వారికి తెలియజేయబడుతున్నప్పటికీ ఈ విషయాలు తెలుసుకున్న ఎలీమెలెకు నయోమి వారు వారి ప్రాంతాన్ని విడిచి వెళ్ళారనే విషయంతో ఈ వారం ముగించుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా. వచ్చేవారిని దీనికి కొనసాగింపుగా తెలుసుకుంటున్న ఆత్మీయ విషయాల సందర్భ విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు వారిని వారు సిద్ధపరచుకున్నాడు. మీరు కార్యాన్ని జరిగించండి. విన్న వాక్యాన్ని బట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే నీవు వారి ఎడల కృప చూపించగలవని, దయ చూపించగలవని, నీవు వారి ఎడల అద్భుత కార్యాలు చేయగలవని విశ్వాసంలోనికి విన్న ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడికి ఆ ప్రారంభం నుండి ముంపరకు మీరు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.